నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. యనమల కుదురులో ప్రభుత్వ ఫైల్స్ దగ్ధం, అదుపులో డ్రైవర్. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన జగన్, రియాక్షన్ తప్పదని హెచ్చరిక. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, కృష్ణా జిల్లా పెనమలూరు యలమకుదురు కరకట్టపై గుర్తు తెలియని వ్యక్తులు మైనింగ్ శాఖకు చెందిన రికార్డులు ధ్వంసం చేశారు. యనమల కుదురు కట్ట మీద రోడ్డు వెంట రికార్డులు తగలబెట్టారు. మంటలను చూసిన స్థానికులను వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే కారులో పరారయ్యారు. మైనింగ్ శాఖకు చెందిన అనేక పత్రాలు, హార్డ్ డిస్క్, క్యాసెట్లు దగ్ధం చేసినట్లు తెలుస్తుంది. కారులో పారిపోతున్న వారిని స్థానికులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో ఈ పని చేశామని డ్రైవర్ నాగరాజు చెప్పాడు. కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్క్లు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడం చూసిన ఓ టీడీపీ కార్యకర్త పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికార నేతలకు సమాచారం అందించారు. దుండగులు కారుతో యనమల కుదురు వైపు పరారవడం గమనించిన టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వచ్చి కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్ధం చేసినట్లు డ్రైవర్ నాగరాజు పేర్కొన్నారు. చూసావా? ఓకే. ఆ మోటార్ చూడు నారాజు. డిపార్ట్మెంట్ ఏంటి? నువ్వు అవుట్ సోర్సింగ్ ఈయన కూడా డ్రింకింగ్ లో ఉన్నాడు. కుందేటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారు మీరు? రాజకీయ జీవితంలో ప్రజలు ఎటువంటి బాధ్యతను అప్పగించినా నిర్వర్తించడమే నాయకుల లక్ష్యమని బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ అన్నారు. అధికారం ఉంటేనే పని చేస్తామంటే రాజకీయ నాయకుల జీవితం గుడ్డెత్తు చేనులో పడ్డ చందంగా తయారవుతుంది అని చెప్పారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి తెలంగాణను తీసుకువచ్చామని, 10 సంవత్సరాల సుపరిపాలనను అందించామని అన్నారు. కేవలం 1.8% ఓట్ల తేడాతో అధికారం కోల్పోయామని, ఆయన ఎవరు అధైర్యపడవద్దు అని ధైర్యం చెప్పారు. ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క, రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. లేకపోతే రాజకీయాలకు, ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు, ఒక లక్ష్యం కూడా లేదు. అది గుడ్డెత్తు చేనులో పడి మేసినట్టుగా ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత, నేను రాజకీయాలలో ఉండాలి, నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మేము అధికారంలో ఉంటేనే లెక్క, మాకు పవర్ ఉంటేనే లెక్క. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మన పిఆర్ఎస్ పార్టీది ఒక ఉజ్వలమైన ప్రస్థానం. మనది విజయగాథ, అపజయగాథ కాదు. ఎవడున్నారండి 2000 సంవత్సరంలో తెలంగాణకు?
మర్చిపోయినాం కదా మనం అందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ. నన్నే అన్నారు చాలామంది, తెలంగాణ పోదాం రారంటే క్యా దుకాణంలాగా సాబ్ అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయింది. కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు మనం. మన భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజులు అది. మన సొంత మాతృభాషను బషీర్బాగ్లో కాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలో ఇంకా లాభం లేదని ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో 29 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచిండు. 20 ఏళ్ళు రాజ్యంలో ఉంటా అంటాడు. పేపర్లు, మీడియా అంతా ఆయన చేతిలో, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతిలో, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతిలో. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయమేనా? ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం. ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. సరే, ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి. ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు, మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8%తో మనకు ఓటమి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై కేసు నమోదైంది. ఎం కోడూరు మండలం కంబంపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై ఎం కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ ఎమ్మెల్యే కొలికిపూడి అనుచరగణం కార్యకర్తలతో కలిసి సదరు భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేని పిలిపించి వివరణ తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో స్థానిక ఆర్టీసీ డిపో నందు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ వలవల మల్లికార్జునరావు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ గారు, వాడపల్లి సుబ్బరాజు, గంధం సతీష్, దాసరి కృష్ణవేణి, సుందర రమాదేవి, ఏరుబండి సతీష్ పాల్గొన్నారు. వాళ్ళు ఎందుకంటే ఆయన 1897 సంవత్సరంలో పద్మనాభం అనే విలేజ్ లో జన్మించి విశాఖ జిల్లాలో ఆయన బాల్యాన్ని బాగల్లో గడిపి ఆయన తండ్రి కలరావేతో చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్నాన్నగారి దగ్గర వివిధ ప్రాంతాల్లో చదువు అబ్బక మరి ఆయన ఈ మన్యంలోకి ప్రవేశించి ఈ మన్యంలో పడే కష్టాలు, మన్య ప్రజల కష్టాలను గౌరవించి అది గుర్తించి ఆయన చెల్లించిపోయి ఆ రోజు మన్యంలో ఒక తిరుగుబాటులు తీసుకొచ్చి మరి వాటితోనే బాణాలతో యుద్ధం చేయడం మొదలు పెట్టినటువంటి సందర్భంలో ఈ బాణాలతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేవు అని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సామగ్రిని అంతా ఆ తుపాకీల్ని అన్ని కూడా 100 తుపాకీల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటితోనే మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి యొక్క మరి జన్మదినాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ దేశం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరూ ప్రజల మధ్యలో ఉండాలనే ఆలోచనతో ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసినందుకు తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సౌండ్ పొల్యూషన్ కి కారణమవుతున్న బైక్లపై సంగారెడ్డి పోలీసుల కొరడా జులిపించారు.
సైలెన్సర్ల భారీ శబ్దంతో రోడ్డు మీదకి వచ్చిన జనాలను ఇబ్బందులు పెడుతున్న 70 బైక్లను పోలీసులు సీజ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సైలెన్సర్లను రోడ్ రోలర్తో జిల్లా ఎస్పీ రూపేష్ తొక్కించారు. బైక్ల సైలెన్సర్ మార్పు చేస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని ఎస్పీ రూపేష్ వార్నింగ్ ఇచ్చారు. కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని సూచించారు. సైలెన్సర్లు మార్చిన మెకానిక్లపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్న ఎస్పీ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర, కందుకూరి సత్యనారాయణ తదితరులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మన్యం వీరుడు, ఆదర్శ పురుషుడు, నేటి యువతకి ఆదర్శమైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి వేడుకల్ని ఈరోజు భారతీయ జనతా రాష్ట్ర కార్యక్రమం జరుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకుడు మాధవ్ గారు, అలాగే పెద్దలు మధుకర్జీ గారు, సత్యంగా అందరూ ఈ కార్యక్రమంలో వారికి నివాళులు అర్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, భారత్ మాతా కీ జై, మాతరం మాతరం వందే మాతరం. ఈ సందర్భంగా మాధవ్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అనాగరికులుగా సభ్య సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజనుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళలో విప్లవాన్ని నింపి స్వతంత్రం కోసం పోరాటం చేసే విధంగా వాళ్ళని సైనికులుగా తీర్చిదిద్దిన తీరు అనితర సాధ్యమైంది. భారతదేశానికి స్వతంత్రం నవ్వుతూ నవ్వుతూ తెల్లని పౌరాన్ని ఎగరేసి రాలేదు. అనేక మంది వీరుల యొక్క త్యాగ ఫలితంగా అనేక మంది నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలి కావటం కారణంగా అనేక లక్షల మంది రక్తపు టేరుల మధ్య మనకి స్వతంత్రం వచ్చింది. అటువంటి ఒక విలువైన స్వతంత్రం దానికి ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునే విధంగా అల్లూరి సీతారామరాజు మన ప్రాంతంలో పుట్టిన దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి, ప్రతి భారతీయుడికి నిత్య స్మరణీయుడు. ఎందుకంటే ఆయన పుట్టి 27 సంవత్సరాలు మాత్రమే బ్రతకడం జరిగింది. 27 సంవత్సరాల్లో ఆయన చేసిన పోరాటం మనందరికీ కూడా అనేక రకాల ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఏదైతే బిపిన్ చంద్రపాల్ ఎవరైతే ఆయనకి ఇన్స్పిరేషన్ గా మిగిలాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేశం కోసం ఒక విప్లవ ద్వారానే స్వతంత్రం తీసుకురావచ్చిన కాంక్షతో ఎక్కడ చేయాలి అని చెప్పి అనుకొని మన్యం ప్రాంతంలో శోషణ గురవుతున్న ఆ యొక్క వాళ్ళందరినీ కలిపి చేసిన అద్భుతమైన పోరాటం. వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం నందు ఓవర్ బ్రిడ్జ్ దగ్గర వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి ఈతుకోట తాతాజీ ఈ కార్యక్రమం వంగవీటి రంగా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మెరుగు రాజగోపాల్ గారు, నిమ్మకాయల సత్యబాబు గారు, ఇంకా వారి మిత్ర బృందం అంతా కూడా మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరం ఉత్సవ మాదిరిగా చేసినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మిత్రులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారికి, మా అన్న ఈతకోట తాతాజీ గారికి, మాగా శ్రీనివాస్ గారికి, కాపు నాయకులు వీరన్న గారికి, రామారావు గారికి, గురు సూర్యబాబు గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో ఇచ్చిన పెద్దలందరికీ, వివిధ కులస్తులకు, అంతేకాకుండా మరి వివిధ పార్టీ నాయకులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఇవాళ విఎం రంగా అంటే భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి తర్వాత విగ్రహాలు పెట్టింది చనిపోయి దాదాపుగా 38 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు కూడా ఇంకా విగ్రహావిష్కరణ జరుగుతూ ఉన్నాయంటే అదొక విఎం రంగా గారు వల్లే అవుతుంది. అంటే ఒక కులస్తులు కాదు, మరి ఎవరైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పిలుచుకునే ఆ బలహీన వర్గాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు, ఒక్క కాపులే కాదు. కాబట్టి ఒక కాపు నాయకుడిగా కాకుండా మరి ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళందరికీ ఆయన నిలబడి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క మరి జయంతోత్సవాలని ఇంత ఘనంగా చేసుకోవడం, ఆయన చనిపోయి 34 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మనం ఆయన్ని స్మరించుకుంటూ మరి ఆయన్ని జ్ఞాపకం ఉంచుకుని ఆయన స్ఫూర్తిగా 10 మందికి సాయం చేసే దిశగా మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంత కష్టమైనప్పుడు కూడా ఈ కార్యక్రమాల మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి మెరుగు రాజగోపాల్ గాని, నిమ్మకాయల సత్యబాబు గాని, మరి జాతుల జగన్ రాజు గాని, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఉన్నవాళ్ళు కాదు, అయినప్పుడు కూడా విగ్రహ నిర్మాణంలో కానీ ఈ ఉత్సవాల కార్యక్రమం కానీ వీళ్ళు మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రంగా గారిని స్ఫూర్తిగా తీసుకుని మన రాజకీయ జీవితాన్ని మరి ఆయన ఎలా అయితే ఆయన చనిపోయిన తర్వాత కూడా మనం గుర్తించుకునే విధంగా మనం ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. విజయవాడ సింగ్నగర్లో మదర్సాలో మృతి చెందిన కరిష్మా కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సిపి కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గత వారంలో డయేరియాతో ఓ బాలిక మృతి చెందినట్లు భావించిన ఒంటిపై గాయాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనధికారికంగా నిర్వహిస్తున్న మదర్సాలపై చర్యలు తీసుకోవాలని జరిగిన సంఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రైతులకు పెట్టుబడి సాయం, బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, ప్రతి అక్కా చెల్లెమ్మకు నెలకు 15,000 ఇస్తామన్నారు. ముందు వాటిపై ధ్యాస పెట్టండి, అంతే తప్ప రాష్ట్రంలో భయాందోళనలు సృష్టించాలన్న దుర్మార్గపు ఆలోచనలు చేయడం అత్యంత హేయమైన రాజకీయమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు, మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా పిల్లలు, బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి.
గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,00,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమల కుదురులో ప్రభుత్వ ఫైల్స్ దగ్ధం, అదుపులో డ్రైవర్. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన జగన్, రియాక్షన్ తప్పదని హెచ్చరిక. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.